హాయ్ హలో గైస్, ఈరోజు నేను చికెన్ కూర చేస్తున్నానండి. ఈరోజు సండే కదా, అందుకోసం చికెన్ కూర చేస్తున్నా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డను పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా తర్వాత లవంగా చెక్క వేస్తున్నాను. ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇంకొండి చికెన్ టమాటా ముక్కలు, ఈ కొబ్బరి, ధనియాలు 3 కలిపి మిక్సీ పెట్టాలి. చికెన్ అయితే కడిగి పెట్టేసాను. చికెన్ కడిగి పెట్టానండి. ఇది కొంచెం ఇది మగ్గితే బాగా అప్పుడు చికెన్ వేయాలండి. ఇది మగ్గుతుంది కదా, ఈ లోపల ఇవన్నీ మిక్సీ పెట్టాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను. మగ్గుతుందండి బాగా. ఇంకా పసుపు వేస్తున్నా. కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలా. నేనంటే చికెన్ వేస్తున్నాను. మీరైతే మటన్లు చికెన్లు తింటారేమో, మేమైతే చికెనే తింటామండి. మీరు మటన్లు తింటారేమో. చూడండి, చికెన్ వేసాను. ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి ఒకసారి వేసి ఇంకా బాగా కలుపుకొని పెట్టాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసి అంతా బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఇంకా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకోవాలండి. ఇంకండి మూత తీస్తున్నా. చూడండి, దగ్గర పడింది. నేను చెప్పినట్టుగా మీరు కూడా అట్లాగే ఉండండి. చాలా చాలా బాగుంటుందండి రుచి. నేను ఎట్ట వండాను అట్ట వండి రుచి లేకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టమాటా, కొబ్బరి, ధనియాల పొడి నూరిన మసాలా వేస్తున్నానండి. అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం కూడా వేస్తానండి. ఇదిగోండి, కారం కూడా వేస్తున్నా. ఇది గుంటూరు కారం అండి, చాలా మంట ఉంటుంది. అందుకోసం నేను కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇంకండి బాగా కలుపుతున్నానండి. కలిపేసి మూత పెట్టేస్తే కూర రెడీ అయిపోతుందండి. బాయ్ అండి. మీరు కూడా ఇట్టాగే చేసుకొని తినండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. సూపర్ ఉంటుందండి ఇట్లా తింటే.